శుభోదయం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం విందేజం గామ శివం పురుషానహం. ఈనాటి విశేషం లక్ష్మి ఆరాధన, లక్ష్మి అర్చన. ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే లక్ష్మీ స్వరూపాన్ని అష్టలక్ష్ములుగా సంప్రదాయం మనకు అందించింది. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఇలా ఎన్నో రూపాలలో మనం లక్ష్మీ స్వరూపాన్ని దర్శించుకోగలుగుతున్నాం. లోకమంతా కూడా స్త్రీ స్వరూపమే, మాతృస్వరూపమే. నదులన్నింటినీ కూడా మనం స్త్రీ స్వరూపంగా వర్ణన చేస్తే సముద్రాన్ని మట్టుకు పురుషవాచకంగా సంబోధన చేస్తాం. సముద్రాన్ని సముద్రుడు అంటాం, నదులను నదీమ తల్లి అని సంభావన చేస్తాం. నది అమ్మ, లక్ష్మి అమ్మ. పుష్కరాల సందర్భంగా మనం గోదావరిని జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఒక్క 4 రోజులలో గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. గోదావరమ్మ అని పిలుస్తాం, గోదావరిని తల్లి అని పిలుస్తాం. ఎందుకు అలాగా? ఏం తండ్రి కాకూడదా? తండ్రి ప్రేమ మాత్రం శాశ్వతం కాదా? అది మాత్రం నిజం కాదా? సముద్రునికి మాత్రం మన పైన ప్రేమ లేదా? ఉంది. సముద్రంలో ఉండేటటువంటి నీటిని ఉష్ణశక్తి ద్వారా, సూర్యకాంతి ద్వారా వాయుమండలములు స్వీకరిస్తాయి, మేఘములు స్వీకరిస్తాయి. ఆ మేఘములలో ఉండేటటువంటి నీరు తిరిగి పర్వతముల స్పర్శతో హిమవంతుడు, పర్వతాలను కూడా మనం పురుషవాచకంగానే సంబోధన చేస్తామండోయ్. అలా ఆ పర్వతముల స్పర్శతో కరిగి నీరై వర్షిస్తాయి, నదులుగా ప్రవహిస్తాయి. ఇక్కడ మాతృస్వరూపం ఏర్పడుతుంది. తండ్రి కఠినంగా ఆజ్ఞాపిస్తాడు, ఇలా ఉండాలి అని శాసిస్తాడు. తల్లి ప్రేమతో నాయనా ఇలా ఉండకూడదా అని సంభావన చేస్తుంది, ప్రేమగా చెబుతుంది. గోదావరి పావనోదారవాఃపూరమఖిల భారతము మాదన్న నాడు అంటాడు ఆంధ్ర ప్రశస్తిలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. గోదావరి పావనోదారవాఃపూరమఖిల భారతము మాదన్న నాడు. తెలుగువారు ఉభయ రాష్ట్రాలే కాదు, యావత్ దేశమంతా కూడా తెలుగువారి ప్రభావంతో ఒకటిగా మారబోతున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా తెలుగువారు ఉంటారు. దేశమేమిటి, యావత్ ప్రపంచంలో 219కి పైగా ఉండేటటువంటి సర్వదేశాలలో కూడా తెలుగువారు ఉన్నారే. కోటాను కోట్ల ఈ తెలుగువారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటివి ఏమిటివి నదులు అంటే తుంగభద్రాసము తుంగ రావముతోడ కవుల గానము శృతి కలయునాడు. ఇలా మహాకవి సమ్రాట్ గారు, కవి సమ్రాట్ గారు విశ్వనాథ గారు గోదావరితో ప్రారంభం చేసి గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్న ఇలా 4 నదులని సంభావన చేస్తూ అక్షర జ్ఞానమెరుగదో మన ఆంధ్రజాతి. ఈ సైకత నదులలో, సైకత పుణ్యస్థలములలో అపారమైన జ్ఞానాన్ని నేర్చుకున్నది కదా అంటూ తెలియజేస్తారే. ఈ పరంపరలో ప్రప్రథమంగా ఆ మహాకవి స్మరించినటువంటి నదీమ తల్లి, నదీ స్వరూపము, మాతృస్వరూపము గోదావరి తల్లి. లక్ష్మీ స్వరూపంగా మనం భావన చెయ్యాలి. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. మన దేశం, మన రాష్ట్రాలు, మన ప్రజలు, తెలుగు ప్రజలు మనమంతా కూడా ఈ ప్రాంతాన్ని అన్నపూర్ణ అని కొలుచుకోవడానికి మూల స్వరూపము గోదావరమ్మ తల్లి. ఈ తల్లినే ఈరోజు మనం లక్ష్మీ స్వరూపంగా స్తోత్రం చేద్దాం. లక్ష్యార్థే లక్షణార్థే. నీరు ఉంటే ఆచారం కొనసాగింపబడుతుంది, నీరు ఉంటే ప్రాణం ఉంటుంది, నీరు ఉంటే ఆప్యాయత ఉంటుంది, నీరు ఉంటే ప్రేమ ఉంటుంది. ఇదే లక్ష్మీ స్వరూపం. అందరికీ ఆనందం కలగాలి, అందరూ లక్ష్మీదేవి అనుగ్రహంతో, గోదావరమ్మ తల్లి అనుగ్రహంతో ఆనందంగా జీవించాలి అని కోరుకుంటూ ఒక చక్కని భక్తి గీతం విందాం.